అన్న ఇప్పుడు బీజేపీ ఒక మేనిఫెస్టో, కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఇప్పుడు విద్యార్థి నేతగా నువ్వైతే ఉన్నావు. ఎలా ఉన్నాయి అసలు విద్యార్థికి ఏమన్నా లాభం పొందేటట్టు ఉన్నాయా? ఏ విధంగా ఉన్నాయి అసలు? ఈరోజు మీరు బీజేపీ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటంటే మహిళలు, యూత్, పేదలు, రైతులు వీళ్ళందరినీ కూడా 4 స్తంభాలుగా భావించి వికసిత్ భారత్ 2047 లోపల భారతదేశం ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ధనిక రాష్ట్రంగా గొప్పగా అభివృద్ధి చేసిన దేశంగా ఉండాలనేది ఈ వికసిత్ భారత్ ఒక ఉద్దేశం. దానిలో భాగంగానే బీజేపీ మేనిఫెస్టో ఉంది. ఈరోజు పేదలకు ఏదైతే అందిస్తున్న ముద్రా యోజన కింద 10 లక్షల యొక్క లోన్లు 20 లక్షలు చేస్తా అని చెప్పి, అదేవిధంగా 6,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ కూడా 12,000 చేస్తా అని చెప్పి ఇలా చాలా అద్భుతంగా ఉన్నాయి. యూత్ కావచ్చు, మహిళలకు కావచ్చు, బీజేపీ చాలా దగ్గరగా కూడా ఆలోచించి వాళ్ళందరూ కూడా ఉత్తేజపరచాలని చెప్పి బీజేపీ మేనిఫెస్టో ఉంది. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీలు కాదు కదా, ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చలే. ఒక బస్సు తప్ప అక్కడ ఎక్కడ కూడా నెరవేర్చలే. ఈరోజు వాళ్ళ మల్లికార్జున ఖార్గే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ మేము గ్యారెంటీలు అమలు చేస్తాం, ప్లీజ్ దయచేసి మాకు ఓటేయండి, లేకపోతే నా అంత్యక్రియలకు రావండి అని చెప్పి ఆయన మల్లికార్జున ఖార్గే కోరుకునే స్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించండి. ఈరోజు 370 ఆర్టికల్ మనందరికీ, మన భారతీయులందరూ కూడా పేగుకు అందుకున్నది. అది కాశ్మీర్ యొక్క విషయం, అందరూ కూడా దగ్గరగా ఉన్న విషయం. 370 ఆర్టికల్ రద్దు చేస్తా అని చెప్తున్నారు. ఈరోజు ఎవరండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రద్దు చేయడానికి? ఈరోజు భారతీయులు అందరూ కూడా చిరకాల వాంచది 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది. దాన్ని రద్దు చేసి మళ్ళీ 370 ఆర్టికల్ అక్కడ అమలు చేస్తామని చెప్తారు. ఇవన్నీ డమ్మీ హామీలు చేస్తున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలు కాదు 25 గ్యారెంటీలు అని చెప్పి కూడా వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా నిజాలు లేవు. వాళ్ళు ఏ గ్యారెంటీ కూడా పాటించరు. మోడీ గ్యారెంటీ ఏంటంటే అమలయ్యే గ్యారెంటీ. మోడీ గ్యారెంటీ అంటే ప్రజలకు చేరుకునే గ్యారెంటీ. ఖచ్చితంగా బీజేపీ గ్యారెంటీలనే మేము నమ్ముతాం. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మొన్న అంటారు ఏదైతే ఇక్కడ తెలంగాణలో మార్పు రావాలి, మార్పు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు దేశం కూడా అలానే కోరుకుంటా ఉంది మార్పు రావాలని. ఇప్పుడు కూడా మార్పు వస్తే కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు మనం గత 4 నెలలుగా మార్పు కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటేసారు. 4 నెలలుగా ఏం మార్పు వచ్చింది? రైతులకు రైతు బంధు పడ్డదా? పెన్షన్లు వచ్చినాయా? విద్యార్థులకు ఎక్కడన్నా ఉద్యోగాలు వచ్చినాయా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిండు. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? ఎవరికి ఉద్యోగాలు రాలేవు. వీళ్ళు చెప్పిన ఏ ఎక్కువ హామీ కూడా ఒక ఆర్టీసీ బస్సు తప్ప 2,500 రూపాయలు ఒక ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండు. ఏదన్నా మహిళకి ఇచ్చిండా? ఈరోజు ఎవ్వరు కూడా 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. తులం బంగారం అన్నారు. ఏ హామీ కూడా నెరవేర్చలే. అందుకనే దేశంలో కూడా వీళ్ళు కూటమి పేరు మీద, ఇండియా కూటమి పేరు మీద వస్తున్నారు. వీళ్ళ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పమనండి. ఇంతవరకు అలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. మా ప్రధానమంత్రి అభ్యర్థిని మేము నరేంద్ర మోడీ అని సగర్వంగా చెప్తాం. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి తెలియదు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పక్కకి వెళ్ళిపోయింది. అఖిలేష్ యాదవ్ పక్కకి వెళ్ళిపోయిండు. ఈ ఢిల్లీ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళంతా కూడా 60 కూడా దాట వీళ్ళకు. వీళ్ళ అధికారంలోకి వచ్చి దేవుడు ఎరుగు 60 సీట్లు దాటరు దేశం మొత్తం కూడా. చాలామంది అంటారు మోడీని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదో రాజ్యాంగం మారుతారు, 370 సీట్లు వస్తే మరి మొత్తం రాజ్యాంగం ఏదైతే ఉందో అది మొత్తం తీసేసి కొత్త రాజ్యాంగం ప్రెసిడెంట్ పాలన తీసుకొస్తారని చెప్తా ఉన్నా. ఎలా చూడొచ్చు ఇవన్నీ? ఇదన్నీ తప్పుడు ఆరోపణలు. రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ కావచ్చు, ఇది ప్రజలను భయాందోళన చేయాలా, వాళ్ళలో ఆందోళన నింపాలని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఈరోజు ముఖ్యంగా మేము 400 సీట్లు మోడీ సర్కార్ మళ్ళీ రావాలి, 400 సీట్లు రావాలంటే ఎందుకు కోరుకుంటున్నామంటే ఉమ్మడి పౌరస్థితి యూసీసీని అమలు చేయాలి. అదేవిధంగా ప్రతి పేదవాడికి చివరి ఉన్న ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం అందాలని చెప్పి, ఇది అందాలంటే రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, మనం చేసే ప్రతి బిల్లు కూడా పాస్ కావాలంటే 400+ సీట్లు ఉంటే మనం చేసే ప్రతిది కూడా పాస్ అవుతుంది. దాంట్లో ఉద్దేశంలోనే 400 సీట్లు అడుగుతున్నాం తప్ప ఏదో రాజ్యాంగాన్ని మార్చాలనో. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చుతామండి? ఇంత అద్భుతమైన రాజ్యాంగం ఉంది. దానిలో ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మార్చుకుంటాం తప్ప రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పు, రిజర్వేషన్లు చేంజ్ చేయాలని చెప్పు ఎప్పుడు కూడా మా ఉద్దేశం కాదు. ఈరోజు కాసిన్ రజ్వీలాగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆలోచించి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఈరోజు రిజర్వేషన్లు మారుస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి దొంగ హామీలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు ముఖ్యంగా మాకు అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఇంతకుముందు ఉన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 4% ముస్లింలకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు. అదంతా తప్పులతోడుగా ఉంది. దాన్ని మాత్రమే తొలగిస్తాం, రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా మార్చమని చెప్పిండు. నిన్న ఆర్ఎస్ఎస్ యొక్క ప్రముఖ్ కూడా ఈరోజు స్పష్టంగా చెప్పిండు, ఎక్కడ కూడా మేము రాజ్యాంగం జోలికి వెళ్ళాం, రాజ్యాంగం యొక్క పవిత్రమైంది, రాజ్యాంగాన్ని అట్లే కంటిన్యూ చేస్తాం, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుతాం తప్ప రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఎక్కడ కూడా బీజేపీ పెద్దలు కావచ్చు, మత పెద్దలు ఎవ్వరు కూడా చెప్పలేరు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఒకవేళ ఇప్పుడున్న రాహుల్ గాంధీ పీఎం అయితే ఏ విధంగా ఉంటుంది భారతదేశం? ఇది చాలా ఆస్వాద్భుతమైన క్వశ్చన్. ఇది మీరు కూడా నవ్వుతూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. పీఎం కావడం అనేది కలలో ఊహించుకోవాలి. ఇక
రాహుల్ గాంధీ మాకు బీజేపీ పార్టీకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఎంత తిరిగితే అన్ని సీట్లు పెరుగుతాయి మాకు. మేము 400 అనుకున్నాం. ఒకవేళ రాహుల్ గాంధీ ఇంకా ఎక్కువ తిరిగిందనుకో 430, 440 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. రాహుల్ గాంధీ ఒకవేళ ఏదైనా జరిగి రాహుల్ గాంధీ పీఎం అయితే మాత్రం ఈ దేశ ప్రజలందరూ కూడా ఆగం కావాల్సిందే. ఈరోజు దేశం యొక్క ఇప్పుడు ఆర్థిక రేట్లో 3వ స్థానంలో ఉన్నాం. అది 10, 15 వెళ్ళిపోతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2019 నుంచి ఇప్పటి వరకు, అంతకుముందు కావచ్చు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కావచ్చు, ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్ని స్కామ్లు చూసినా మనం. బొగ్గు స్కామ్ అని, ఆకాశంలో స్కామ్ అని, భూమి స్కామ్ అని, ప్రతి దాంట్లో స్కామే. ఈరోజు ఒక్క స్కామ్ అని జరిగింది 10 ఏళ్ళల్లో. నరేంద్ర మోడీ యొక్క పరిపాలన అంతా నిదర్శనంగా ఉంటుంది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో ప్రతి దాంట్లోనే స్కామ్ చేస్తారు. పిల్లల బట్టల కాడికి వెళ్ళి తినే తిండి వరకు ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్కామే చేస్తుంది. ఈరోజు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నాడు, మేము స్కాములు చేస్తాం అవి చేస్తామని చెప్పి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మనకు పరిపాలన సాగించేది లేదు.